నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరూ పర్యావరణ రక్షణ కృషి చేయాలన్న మంత్రి సీతక్క. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కరీంనగర్ లో మెగా కేర్ ఫార్మర్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. షేలింగంపల్లి నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయాలన్న ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ములుగు జిల్లా ఇంచర్ల ఏకో పార్కులో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, ముఖ్య అటవీ సంరక్షణ అధికారి బి ప్రభాకర్, ఐఎఫ్ఎస్ జిల్లా కలెక్టర్ భోర్ఖాండే హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్, ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. అధికారులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించి అటవీ సంరక్షణ, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల రక్షణపై ప్రదర్శించిన చిత్రాలను పరిశీలించారు. అంటే రాజస్థాన్లో ఉంటే ఎడారి ఉంటుంది, కేరళలో ఉంటే టీ గార్డెన్స్ అలా ఉంటుంది. కానీ ములుగు డిస్ట్రిక్ట్లో ఇవన్నీ 4 పారామీటర్స్ సాటిస్ఫై కూడా మనం గమనించాలి. కొత్త ఫారెస్ట్ కొట్టద్దు ఒక్కటి కూడా అనేది మనం వాళ్ళందరికీ అవేర్నెస్ ఇవ్వాలి. అవసరమైతే డిఎఫ్ఓ గారు మంచిగా విలేజ్ యూనిట్గా తీసుకొని సర్పంచ్లను ప్రెసిడెంట్గా పెట్టి అక్కడ ఒక కమిటీ, అంతకుముందు ఒకప్పుడు 2001-2004 వరకు అనుకుంటా విఎస్ఎస్లు అవి 2 రకాల కమిటీలు ఉండేది, విఎస్ఎస్ అండ్ చూస్తే మాత్రం హైయెస్ట్ 77% ఉంది ఫారెస్ట్. జిల్లా పరంగా చూసినా మనమే ముందున్నాం, కాన్స్టిట్యున్సీలో చూసినా ములుగు నియోజకవర్గమే ముందుంది. ఇంకా మాకు కాపాడుకోవాలి, జనానికి ఉపయోగపడే చెట్లు పెంచుకోవాలి, మంచి గాలి ఇచ్చే చెట్లు పెంచుకోవాలనేది ఆతృత ఉంది. అందుకనే చెరువు గట్ల పెద్ద బ్రాండింగ్ అయింది. ఈ రోజు కూడా మేము ఆ గంగారం మండలం మహబూబాబాద్ జిల్లాలో మరి కూడా మన విలేజ్ లో ఒక ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పపు ఎట్లా తయారు చేయాలా, ఎట్లా లడ్డు చేయాలని. దాని ఇప్పపు ద్వారా ఎన్ని రకాలుగా మనం తిని బండారాలు చేస్తామని ఇప్పపు ఎండబెట్టి. కరీంనగర్ పట్టణంలోని డీర్ పార్క్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌజలం, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలని అన్నారు. గతంలో సిద్దిపేట జిల్లాలో వేలాది మంది ఒకేసారి మొక్కలు నాటిన ఉదాహరణలు ఆయన గుర్తు చేశారు. అట్లా కాకుండా నేను పర్యావరణం గురించి మాట్లాడే సందర్భంలో పర్యావరణాన్ని రక్షించాలన్నప్పుడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో నా దగ్గర 280 మహిళా సంఘాలు ఉన్నాయి. 280 మహిళా సంఘాలకు ఆ సంఖ్యకు అనుగుణంగా 300, 400, 500 చొప్పున 13 రకాల స్టీల్ వస్తువులను, కిట్లను వాళ్ళందరికీ యాజమాన్యంగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలో మీరు ఎక్కడైనా హోటల్ ఆగినా 580 హోటళ్లలో స్టీల్ గ్లాసులు, చాయ్ గ్లాసులు ఇచ్చా. ఫారెస్ట్ లో ఒక ఫోటో తీసుకొని ఫ్లెక్సీ పెట్టిందా అనేది కాదు. ఇలా ఇదొక సామాజిక బాధ్యతగా దయచేసి అందరూ మనం తప్పకుండా ఇలా ఇందిరమ్మ ఇండ్లకు ఈ రాష్ట్రంలో 4,50,000 ఇళ్లు కడుతా ఉన్నాం. వాటన్నిటి దగ్గర కూడా ప్రజలకు ఉపయోగపడే పనిచేయండి. కానీ ఢిల్లీ లాగా హైదరాబాద్ కావద్దు, ఢిల్లీ లాగా తెలంగాణ కావద్దు. ఢిల్లీలో రాష్ట్రపతి ఉంటారు, ప్రధానమంత్రి ఉంటారు, 800 ఎంపీలు ఉంటారు. అన్ని ఉన్నా అక్కడ మాస్క్ కట్టుకొని తిరగాలి, ఇండ్లలో ఆక్సిజన్ కు సంబంధించినటువంటి ట్యాంకులు పెట్టుకోవాలి. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన తెలంగాణ ఒక గ్రీనరీగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అటు వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రకృతికి సంబంధించి ఇదేదో ప్రభుత్వ బాధ్యత కాకుండా అందరం కూడా ఎవరికి వాళ్ళ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం. వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లబ్ను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేసి సభ్యులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎప్పుడూ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. పనులు పూర్తయితే సభ్యులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెగా కేర్ ఫార్మసీని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు సుమన్ మాట్లాడుతూ తమ ఫార్మసీలో తక్కువ ధరలకు అన్ని రకాల మందులు, సర్జికల్ ఐటమ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. పట్టణ ప్రజలు తమ మెడికల్ స్టోర్ను సందర్శించి అవసరమైన మందులు పొందాలని ఆయన కోరారు. అలాగే కరీంనగర్ పట్టణ ప్రజల కోసం ఉచిత హోమ్ డెలివరీ సౌకర్యం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అజయ్, నరేష్, సాగర్, అనిల్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం జరిగినది. దానికి ముఖ్య హోమ్ డెలివరీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ అవకాశాన్ని ప్రజలు సమకూర్చుకోవాలి. విజిట్ దీనికి గెస్ట్ ఎమ్మెల్యే శ్రీ గంగుల కమలాకర్ గారు రావడం జరిగింది, ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అంతే, మాకు చాలా సంతోషంగా ఉన్నది, చాలా హ్యాపీగా ఉన్నది. అశ్వసాల ప్రారంభం చేయడం హ్యాపీ, సంతోషం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనలో విజయవంతం చేయడానికి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ అధ్యక్షతన మియాపూర్లో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మియాపూర్ వెజిటబుల్ మార్కెట్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని, సభకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు హాజరు కావాలని కార్పొరేటర్ పిలుపునిచ్చారు. అదే సమయంలో తెలంగాణ యాదవ్ ఫెడరేషన్ కొత్త చైర్మన్ మారబైన రఘునాథ్ యాదవ్ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఫెడరేషన్ చైర్మన్గా వచ్చినటువంటి రఘునాథ్ యాదవ్ గారు, స్పోక్స్ పర్సన్ కిరణ్ యాదవ్ గారు, మరి వేదికను అలంకరించిన ప్రతి ఒక్క మిత్రులందరికీ సోదరులు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి చక్కటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు రాక మన షేర్లింగంపల్లిలో పెద్ద ఎత్తున మీటింగ్ ఆర్గనైజ్ చేయాలనేది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మీరు ఎంత చెప్తారో మా ఉమ్మడి కార్పొరేటర్ స్థాయిలో చెప్పండి, మేము చేస్తాం. లేదా ములుగు జిల్లాలో అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవం అనంతరం లింగాల ప్రజా తరపున కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. తర్వాత మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ సహాయం అందిస్తామని తెలిపారు. వ్యవసాయంతో పాటు చిన్న కుటీర పరిశ్రమలు ప్రోత్సహించుకొని లాభదాయకమైన జీవితం గడపాలని సూచించారు. ఈ ఏరియాలో షాపులు పెట్టి బాగుపడి వాళ్ళు మంచిగా హన్మకొండకో, నర్సంపేటకో, మహబాద్కి వెళ్ళిపోయారు, కానీ మన గుడిసెలు గూళ్ళు మాత్రం ఏం మారలే. కాబట్టి ఇలాంటి వడ్డీ వ్యాపారాల బెడద లేకుండా మీకు మహిళా సంఘాలలో ఉన్న వాళ్లకు వడ్డీ లేకుండా మరి పెట్టుబడినిచ్చేటువంటి సాయం చేసే కార్యక్రమము జరుగుతుంది. కాబట్టి అత్యధికంగా మహిళలందరూ సంఘాలలో ఉండాలని కోరుతా ఉన్నాం. అట్లనే మీరేమన్నా లోన్లు కట్టుకుంటే అవి ఇచ్చి ట్రైనింగ్ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు కూడా మహిళలు వ్యవసాయంతో పాటు మరి చిన్న చితక బిజినెస్లు కూడా జరుపుకోవచ్చు. ఇది మన రోడ్డు బట్టి మన ఖమ్మం నుంచి మేడారం పోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది.
అక్కడ స్థూపం కాడ ఆడ ఒక చిన్న షెడ్ వేసుకొని మహిళా సంఘాల నుంచి ఏం తయారు చేస్తారో పొద్దున్నకి అక్కడ పెట్టామొచ్చు, సాయంత్రం మళ్ళీ ఇళ్ళకి రావచ్చు. ఇట్లా మనకి ఇక్కడ ఊర్ల నుంచి కూడా దుబ్బగూడెం అక్క అనుకుంటా ఒక అక్క మన చేపల బండి కూడా ఇచ్చినాం. అంటే బండ్ల తిరుగుకుంటూ చేపలు అమ్ముకోవడానికి 10 లక్షలతోటి ఇవ్వడం జరిగింది ఆమెకు. అక్క మొన్న లింగాలు అనుకుంటా లింగాలనే M11 ఈవెంట్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని పిండి పుల్లారెడ్డి గార్డెన్లో జూన్ 6న హైదరాబాద్లో అతిపెద్ద క్లైమెంట్ ఫోక్ కాన్సర్ట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి క్లెమెంట్ హాజరు కానున్నారని వారు వెల్లడించారు. ఈవెంట్ కు సంబంధించిన ఆన్లైన్ టికెట్లు బుక్ మై షో డిస్ట్రిక్ట్ ద్వారా అందుబాటులో ఉంటాయని, అలాగే ఆఫ్లైన్ లో కూడా ఎంట్రీ పాస్లు పొందవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ మీ అందరికీ. ఎట్లున్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలి, ఎందుకంటే మీరు బాగుంటేనే మేము బాగుంటాం. తెలుసు కదా, అంతా రెడీ అయిపోతుంది. ఇక్కడ వెనక మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాం. 6వ తారీఖు సాయంత్రం 6 గంటలకు పిండి పుల్లారెడ్డి గార్డెన్స్ ఎల్బీ నగర్లో మిమ్మల్ని అలరించడానికి, మీతో ముచ్చటించడానికి, మిమ్మల్ని ఆలించడానికి, మీతో కలిసి నేను కూడా కాస్త ఆడడానికి వస్తున్నాను. మీరందరూ తప్పకుండా రావాలి. మంచి మంచి సింగర్స్ వస్తున్నారు. 20 పీస్ ఆఫ్ ఆర్కెస్ట్రా, 20 మంది వాయించబోతున్నారు. అంతా ప్రొఫెషనల్సే. చక్కని కార్యక్రమం, మిస్ కాకండి, డోంట్ మిస్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం హైదరాబాద్లోనే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు M11 ఈవెంట్స్ వారు. మీరు మీ టికెట్స్ని బుక్ మై షో మరియు డిస్ట్రిక్ట్ యాప్ మరియు హై యాప్లో మీరు వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ మెయిన్ పార్టిసిపెంట్గా మన క్లెమెంట్ అన్న గారు వస్తున్నారు. మీకు తెలుసు ఆయన పాటలలో ఎంత ఊపు ఉంటుందో. మనం అందరం వచ్చి ఆ రోజు ఆయన పాడుతున్న పాటలకి ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అండ్ ఈ పాసెస్ వచ్చేసి మీకు బుక్ మై షో మరియు డిస్ట్రిక్ట్ యాప్ అండ్ హయత్ యాప్లో ఉన్నాయి. ఆఫ్లైన్ సేల్స్ కూడా అజ్యూమ్ చేసుకుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. సో చూద్దాం ఈ జూన్ 6కి ఎట్లా అవుతుంది ఈ కాన్సర్ట్ అనేసి. అండ్ ఫస్ట్ టైం ఎవర్ ఈ కాన్సర్ట్ అయితే ఒక కొత్త థీమ్తో, ఫోక్ థీమ్తో మనమైతే తీసుకుపోతున్నాం. అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి. M11కి మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి నాకు తెలుసు. ఆ సపోర్ట్ని ఇంకా కొంచెం పెంచి ఈ ఫోక్ కాన్సర్ట్ని కూడా ఎప్పటిలాగానే హిట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. వెన్యూ వచ్చేసి పిండి పుల్లారెడ్డి గార్డెన్. టికెట్స్ కావాలంటే బుక్ మై షో అండ్ డిస్ట్రిక్ట్ యాప్లో లైవ్గా ఉన్నాయి. అండ్ ఆఫ్లైన్ పాసెస్ కావాలనుకుంటే ఇక్కడ వెన్యూ దగ్గరకు వచ్చేసేయండి. సీ ఆల్ సూన్. సిద్దిపేట జిల్లా హుజనాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ద్రోహులారా ఖబర్దార్ అంటూ నినాదాలు చేశారు. జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతల వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. ఇకపై తెలంగాణ ప్రజలపై ఉద్యమంపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని కించపరుస్తూ, తెలంగాణ ఏర్పడిన దాన్ని కూడా కించపరుస్తూ ఒక ద్రోహపూరితమైనటువంటి, ఒక కుట్రపూరితమైనటువంటి, ఒక మోసపూరితమైనటువంటి విధానంగా ఇక్కడ అవమానం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా గత 5-6 రోజుల నుండి పవన్ కళ్యాణ్ మరియు వాళ్ళ జనసేన కూటమి వాళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారం, తెలంగాణ మీద చేస్తున్న విష ప్రచారం మీద దాన్ని నిరసిస్తూ హుస్నాబాదు ఒక ఉద్యమ గడ్డ మీద నుంచి జేఏసీ పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మేము ఒక నిరసన తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మీరు ముగ్గురు కలిసి తెలంగాణను మళ్ళీ ఒకసారి కబ్జా చేసుకుందామని చూస్తా ఉన్నారు. ఇంకా ఖబర్దార్ ఇక్కడికి వచ్చినట్టుంటే అని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఏదో తెలియగలడు అనుకున్నాం. మొదట్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు చేగువేరా, కాస్ట్రో, బుద్ధుడు, అంబేద్కరు, పూలే అటువంటి నాయకులు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. మీ పార్టీలో అవసరం లేదు.
మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలను అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ సమర్థిస్తూ ఉన్నారు. మరి ఆ సమర్థింపు లోపలనే అర్థమవుతా ఉన్నది ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులను ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు సహించేటువంటి పరిస్థితుల్లో లేరు. మా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడే ఏ నాయకునికైనా తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఏదైతే తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినటువంటి పవన్ కళ్యాణ్కు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ఏదైతే ప్రోత్సహిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్లకు వ్యతిరేకంగా ఈరోజు హుస్నాబాద్ కేంద్రం లోపల మరి వారి దుష్ప్రమం వ్యక్తం చేయడం జరిగింది. మరి మిస్టర్ పవన్ కళ్యాణ్ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో, నీ వెనక ఎవరున్నారో, ఎందుకు మాట్లాడిస్తున్నావో మా అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలు ఏమో ఎన్ని వాళ్ళం కాదు, తెలివినేటి వాళ్ళం కాదు. నీ వెనక బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండి మళ్ళీ రాబోయే కాలంలో బీజేపీ తెలంగాణలో అధికారం రావడానికి కుట్రలు అనుకున్నారని మా అందరికీ తెలుసు. ఖబర్దార్ పవన్ కళ్యాణ్, ఇకనైనా మానుకో. తెలంగాణ జోలికి వస్తే కనీసం నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టినావు కానీ నేను కనీసం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చింతకుంట ప్రగతి నగర్ లో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 15వ డివిజన్ కార్పొరేటర్ పిట్టల సాయి జ్యోతి గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చెట్లను పెంచుదాం, ప్రాణవాయువును కాపాడదాం, ప్లాస్టిక్ వద్దు, పర్యావరణం ముద్దు, నీరు పొదుపు చేయండి, భవిష్యత్తును కాపాడండి అనే నినాదాలతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. 15వ డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు జూన్ 5 మన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరికీ గుర్తు చేసే రోజు. ఈ ఒక్కరోజనే కాదు, ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. మన 15వ డివిజన్ మన ఇంటిని ఎలా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటున్నామో మనమున్న ప్రాంతాన్ని కానీ మన చుట్టుపక్కల అదేవిధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నా. మెయిన్గా ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ మనం త్రాగే గ్లాస్తే విషవాయువు. మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. వీలైతే అందరూ ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క చెట్టును పెట్టుకోవాలి. దానివల్ల మనకి గాలి వస్తుంది, స్వచ్ఛమైన గాలి వస్తుంది, ఇంకా చల్లగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి, చెట్టును రోడ్డుకి అడ్డంగా కాకుండా కొంచెం మన ఇంటి ముందు పెట్టుకునేలాగా చేయండి. ప్లాస్టిక్ స్టాప్ చేయాలి. పేపర్ బ్యాగ్స్ ఉపయోగించాలి, క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించాలి. అందరం కలిసి మన పర్యావరణాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లాలో జౌళి శాఖ ఉత్తర్వుల కారణంగా చేనేత సహకార సంఘాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్ టెండర్ విధానం వల్ల వేలాది చేనేత కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడుతుందని వారు చెప్తున్నారు. ప్రభుత్వం చేనేత కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని టెండర్ విధానాన్ని రద్దు చేసి టెస్కో ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. వరంగల్ కొత్తవాడలో నేతన్నల మగ్గాలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ సుమారు 1200 కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వివిధ రూపాల్లో రాజకీయ నాయకుల దగ్గర కానీ చాలా సంక్షోభంలో పడింది. అయినా కూడా మన శ్రీరామయ్య గారు మాట్లాడుకోవచ్చు. మనకు ఉండవని చూస్తే కాపాడుకోవడం చెప్తారు. ఇది ఎవరైనా మన కొడితే మనకు ఉండగలేదు, మనందరికీ ఇది ఉన్న సరుకు 60% యార్ నుంచి 40% పేమెంట్ ఇస్తే ఆర్థికంగా ఇబ్బందులు కూడా తగ్గినాయి. అలాంటి పాలన వస్తుంది కావచ్చు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది. మేము ప్రభుత్వం చేనేత కార్మికుల పుట్టముట్టదు, మీ కార్పెట్లు బెడ్షీట్లు టెండర్లకు వెళ్ళి తీసేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు అని చెప్పి అజిత్ రెడ్డి గారు చెప్పిండు అని చెప్పి మన శైలజ రామయ్య గారు, మన మంత్రులు ఎవరికి చెప్పినా కూడా మంత్రులందరూ ఇదే విషయం చెప్తాము. మంత్రులు చెప్పింది నిజం కావాలి అంటే ఆడ సవ్యచార్చి ఘోష అని చెప్పి ఒక దుర్మార్గమైన ఐఏఎస్ ఆఫీసర్ నియంత పాలనలాగా చేస్తాడు. మేము మీ ద్వారా కోరుకునేది ఏంటంటే ఇలాంటి అవగాహన లేని కుల వృత్తిదారులను చేతి వృత్తిదారుల గోస పంచుకునే ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ను వెంటనే అక్కడి నుంచి తప్పించాలి. ముఖ్యమంత్రి గారు, చేనేత జౌళి శాఖ మంత్రి గారు
మీరు వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యను మీరు పరిష్కరించాలి. వీళ్ళందరూ కూడా రోడ్డెక్కి రోడ్డు నవ్వుకుంటారు. పద్మశాలి అంటే ఒక ఋషి వంశానికి సంబంధించి మార్కండేయునికి సంబంధించిన వంశం. వీళ్ళందరూ కూడా ఈ యొక్క సమాజానికి మానవాళికి బట్టలు నేర్పించింది ఋషి వంశం. కాబట్టి వీళ్ళ శాపనార్థాలు మనకు దాకద్దు, మన ప్రభుత్వానికి దాకద్దు. పద్మశాలీలు అంటే ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు, ఒక మాట అంటే పడనోళ్ళు. కాబట్టి వీళ్ళను ఇంతటితోటే వీళ్ళ సమస్యను మీరు నారాయణపేట జిల్లా సింగారం చౌరస్తా వద్ద వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సుల నుంచి దిగే ప్రయాణికులు పూర్తిగా చీకటితో ఉండడంతో భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. అలాగే ఈ ప్రాంతంలో వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉండడంతో ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు వెంటనే స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేసి వీధి కుక్కల సమస్యలను పరిష్కరించి ప్రజలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యంను కలిసి సర్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు, మహిళా విభాగం, విద్యార్థి విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీ డాక్టర్ మేడిపల్లి సత్యమన్న గారు శాసనసభ్యులు చొప్పదండి నుండి ఈరోజు జన్మదిన వేడుకలు కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం దగ్గర జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుగుతున్నవి. ఈరోజు అంగరంగ వైభవంగా సంబరాలు దళిత సంఘాలందరం కూడా సీనియర్ నాయకులతో మేము సంబరాలు జరుపుకుంటున్నాము. అన్నగారు ఎన్ఎస్సిఐ స్టూడెంట్గా స్టార్టింగ్ నుండి ఎదిగి యూనివర్సిటీలో కూడా చాలా మంచి పేరుగాంచిన వ్యక్తి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా సత్యమన్న గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని వారి సేవలు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు ఎంతో ఉపయోగం అని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ వారు రాబోయే సమస్యల పరిష్కార దిశగా వారు ముందుకెళ్తూ కరీంనగర్ జిల్లాలోనే ఒక యంగ్ అండ్ డైనామిక్ దళిత లీడర్గా పేరు ప్రఖ్యాతలు గాంచి రాబోయే రోజులలో మరింత ముందుకు వెళుతూ వారికి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజాసేవలో జీవితం గడపాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలుపుతా ఉన్నాను. ఈ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్. ఏసీఐ ఇన్ఫోటెక్ డిజిటల్ యుగంలో సంస్థల వ్యాపార కార్యకలాపాలను ఆధునీకరించేందుకు సేవలందిస్తున్న ప్రముఖ గ్లోబల్ ఐటీ కన్సల్టింగ్ సంస్థ అని సంస్థ అధ్యక్షుడు మరియు సీఈఓ జగన్నాథ్ వర్మ తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్ రంగాల్లో సంస్థ ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉందని పేర్కొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ స్వాధీనం చేసుకున్న 2 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. సిఐ రమేష్ మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఆదేశాల మేరకు జేసీబీ సహాయంతో మద్యం పగలగొట్టినట్లు తెలిపారు. అక్రమ మద్యం రవాణా నిల్వలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. వరంగల్ కమిషనర్లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గత 6 నెలల నుంచి సంవత్సర కాలం మధ్యలో ఈ బెల్షాప్ మీద సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని గౌరవ డీసీ ఎక్సైజ్ గారి ఆదేశాల మేరకు పంచుల సమక్షంలో, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో మనం టోటల్ 5 కేసుల్లో 2,10,000 రూపీస్ మధ్య సీజ్ చేసిన మద్యాన్ని మనం డిస్టైల్ చేయడం జరిగింది.
ఇందులో ఇప్పుడు మొత్తం 5 కేసులు మనకు 5 కేసులు కూడా ఈ 5 నుంచి 6 నెలల మధ్య సంవత్సర కాలం మధ్యలో పట్టుకున్న లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కేసెస్లో మనం ఇప్పుడు అది మన డీసీ గారి ఎక్సైజ్ డీసీ గారి ఆదేశాల మేరకు దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గ్రామ సర్పంచ్ శాంతయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ కార్యదర్శి రవి మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్తను 4 విభాగాలుగా వేరు చేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాలని, చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. సర్పంచ్ శాంతయ్య మాట్లాడుతూ చెత్త నిర్వహణలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, డ్రైనేజీలో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా గ్రామాన్ని గ్రీన్ అండ్ క్లీన్ గా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లత, వార్డు మెంబర్ పాపన్న, శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు. సపరేట్ చేసి ఇస్తేనే చెత్తబండి ఆయన వేసుకోపోతుంది. ఆయన వేరు వేసుకోవాలి, ఆయన వేసుకోవాలి, మాకు 2 డబ్బాలు ఇచ్చేదా కాకుండా మనందరం మనం వేరు చేసి తీసిస్తే కూడా బాగుంటుంది. చెత్త బండి వచ్చినాక కూడా తీసుకెళ్ళి వాగలు పడేయడం, మోరీల్లో పడేయడం, ఊరు బయట పడేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. మేము ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు అందరికీ ఇంటింటికి చెప్పినా కూడా మళ్ళీ ఒకసారి ఏం చేస్తుందంటే చీకటి మన చెండులో పడేసుకుంటారు, మోరీలో పడేసుకుంటారు, వాగులో పడేసుకుంటారు, వేస్తుంటారు. బండి పోవచ్చు. కాబట్టి వీటన్నిటిని మనందరం కృషి చేసి మనందరం కూడా దీనికి ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ప్రతి వాళ్ళం వేరు చేసినట్లయితే చెత్తబండి వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉండవు. మనం వాటన్నిటిని వేరు చేస్తే మన విలేజ్లో మనకు ఎకరాల పొలాలు కూడా అవసరం ఉండయి చెత్త వేయడానికి. ప్రతి నెల మనము కనీసం ఒక 20,000 పెట్టడం జరుగుతుంది జేసీబీని చెత్త దుబ్బడానికి, పట్టం దొప్పించడం, కాలబెట్టడం అనేది కూడా ఉండదు. ఇవన్నీ వేరు చేసినట్లయితే మనం కాల్చడం ఉండదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ పర్యావరణ రక్షణ కృషి చేయాలన్న మంత్రి సీతక్క. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. వరంగల్ ఆఫీసర్స్ క్లబ్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. కరీంనగర్ లో మెగా కేర్ ఫార్మర్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. షేలింగంపల్లి నియోజకవర్గంలో జరిగే ముఖ్యమంత్రి సభను జయప్రదం చేయాలన్న ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.